ఇలా చుట్టూ తిరిగి రావడం వల్ల ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది, ఎక్కువ మంది ప్రజలు అవసరం అవుతున్నారు. సో మార్గ మధ్యలో అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఇలా కాకుండా డైరెక్ట్ యూరప్ దేశానికి ఒక సముద్ర మార్గం కనుక్కోవాలి. అంటే ఎలా కనుక్కోవాలని వాళ్ళు ఆలోచించి ప్లాన్ చేసి ఏం చేశారంటే, ఇక్కడ మనకి ఈజిప్ట్ దేశం ఉంటుంది. ఈ ఈజిప్ట్ దేశం ఆఫ్రికా ఖండము మరియు ఆసియా ఖండానికి మధ్యలో ఒక ల్యాండ్ బాడీ ఉంది. ఆ ల్యాండ్ బాడీ లెంత్ వచ్చేసి 160 km. 160 km. ఈ 160 km ల్యాండ్ బాడీని తవ్వి ఒక పెద్ద కాలువ నిర్మించారు. ఎంత పెద్ద కాలువ నిర్మించారంటే పెద్ద పెద్ద షిప్లు కూడా ఆ కాలువల ద్వారా రావచ్చు. అంటే ఇలా అరేబియా సముద్రం నుంచి డైరెక్ట్గా మధ్యధరా సముద్రానికి ఒక కాలువని నిర్మించారు. ఆ కాలువ పేరే సూయజ్ కాలువను 1869లో నిర్మించారు. ఎవరెవరు నిర్మించారు? ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ కలిసి నిర్మించారు. ఎందుకోసం నిర్మించారు? వాళ్ళు యాక్చువల్గా ఎనిమీస్, కానీ ఫ్రెండ్స్గా మరి ఎందుకు నిర్మించారంటే వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కోసం. ఇలా చుట్టూ తిరిగి రావడం కన్నా ఇక్కడ నుంచి దగ్గరగా ఇలా వెళ్ళిపోవచ్చు కదా. ఈ 160 కిలోమీటర్ల మార్గంలో కాలువను తవ్వితే రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సూయజ్ కాలువలో రీసెంట్గా ఒక పెద్ద షిప్ ఇరుక్కుపోయింది, అడ్డంగా ఇరుక్కుపోయింది. అలా ఇరుక్కుపోవడం వల్ల అనేక దేశాల్లో అనేక వస్తువుల గిరాకీ పెరిగిపోయింది, పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయాయి అన్నమాట. సో ఆ కాలువే ఈ కాలువ అన్నమాట. సో ఇది సూయజ్ కెనాల్ గురించి. ఈ విధంగా చివరికి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడంలో సఫలులై భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసిన మొదటి దేశస్థులు ఎవరంటే పోర్చుగల్ దేశస్థులు. ఇలా ఈ పోర్చుగల్ దేశస్థులు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత ఏం జరిగిందంటే మిగిలిన యూరప్ దేశాలు కూడా భారతదేశానికి వచ్చి భారతదేశంతో వ్యాపారం నిర్వహించాలనుకున్నారు. ఇలా భారతదేశానికి వ్యాపారం కోసము ఆ యూరప్ దేశాలన్నిటి భారతదేశం రావడంతో భారతదేశం యొక్క ఆధునిక చరిత్ర అనేది మొదలైంది. దీన్నే అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్స్ అని పిలుస్తారు. యూరోపియన్ల రాక లేదా యూరోపియన్ వర్తకుల రాక అన్న అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్స్ అన్న ఒకటే. అక్కడి నుంచే మన యొక్క ఆధునిక చరిత్ర, మోడర్న్ హిస్టరీ అనేది స్టార్ట్ అయింది. భారతదేశానికి 5 యూరోపియన్ దేశాలు, ప్రధానంగా 5 యూరోపియన్ దేశాలు వచ్చి తమ స్థావరాలను స్థాపించి, ఆ 5 యూరోపియన్ దేశాలు ఆర్డర్గా చూసుకుంటే మొదటి దేశం పోర్చుగల్ మనకి తెలుసు. ఇప్పటి వరకు దాని గురించి చెప్పుకున్నాం. రెండవ దేశం పోర్చుగల్ తర్వాత భారతదేశానికి వచ్చిన రెండవ దేశం ఏదంటే డచ్ దేశస్థులు. ఈ డచ్ దేశస్థులను నెదర్లాండ్ అని కూడా పిలుస్తాం, హాలాండ్ అని కూడా పిలుస్తాం. డచ్ తర్వాత భారతదేశానికి వచ్చిన మూడవ దేశం బ్రిటిష్. తర్వాత భారతదేశానికి వచ్చిన నాలుగవ దేశం డెన్మార్క్ లేదా డేన్స్. డెన్మార్క్ దేశస్తులనే డేన్స్ అని పిలుస్తారు. భారతదేశానికి వచ్చిన చివరి దేశం ఫ్రాన్స్ ఆర్ ఫ్రెంచ్. ఈ 5 దేశాలు భారతదేశంలో ప్రధానంగా వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఆర్డర్ని చూడండి. ఈ ఆర్డర్లో ఇవి భారతదేశానికి వచ్చాయి. మొదటిగా వచ్చిన వాళ్ళు పోర్చుగల్ వారు, డచ్ వారు, రెండో వారు, మూడో వారు బ్రిటిష్ వాళ్ళు, నాలుగో వాళ్ళు డేన్స్, ఐదో వాళ్ళు ఫ్రాన్స్ మరియు ఫ్రెంచ్. ఈ 5గురు భారతదేశానికి ఎలా వచ్చారు, వచ్చి ఎక్కడెక్కడ వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు, వీళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, చిట్ట చివరిగా మిగిలిన ఏ దేశం యొక్క వర్తక స్థావరాలు మిగిలాయి, వాళ్ళు భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేశారు, వాళ్ళ వల్ల మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డామనేది మన నెక్స్ట్ టాపిక్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 5 రాజ్యాలు భారతదేశంలో కొన్ని వర్తక సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నాయి కదా. ఈ వర్తక సామ్రాజ్యాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నాయో తెలుసుకోవాలి. సో వీటిలో మొట్టమొదటి దేశం ఏది? భారతదేశంలో వర్తక సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన మొట్టమొదటి దేశం పోర్చుగల్ దేశం. సో మనం ఇప్పుడు ఈ పోర్చుగల్ దేశం యొక్క వర్తక స్థావరాలు, ఈ పోర్చుగల్ దేశం యొక్క గవర్నర్ జనరల్, ఎందుకంటే వీళ్ళ యొక్క వర్తక స్థావరాలు చాలా పెద్దగా అయిపోవడంతో వీటి యొక్క బాగోగులు చూడడానికి, వీళ్ళ యొక్క వర్తక స్థావరాలను కాపాడడానికి కొంతమంది గవర్నర్ జనరల్స్ అవసరమయ్యారనమాట. అందువల్ల ఆ గవర్నర్ జనరల్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ముఖ్యమైన పనులు చేశారు భారతదేశంలో. ఈ గవర్నర్ జనరల్స్ తర్వాత ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎందుకు పతనమయ్యారు, భారతదేశంలో ఎలా పతనమయ్యారు, అండ్ నెక్స్ట్ ఈ పోర్చుగీస్ వాళ్ళ వల్ల భారతదేశంలో జరిగిన మార్పులు ఏంటి, నూతన ఆవిష్కరణలు ఏంటో మనం చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి, మొదటగా చెప్పాను కదా,
పోర్చుగీస్ వాళ్ళు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. ఈ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశాన్ని సముద్ర మార్గం కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారు? వాస్కో డ గామా కనుక్కున్నారు. 1498లో కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత వీళ్ళు భారతదేశంకి వచ్చి భారతదేశంతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరే ఎస్టోడా ఇండియా. పోర్చుగల్ లాంగ్వేజ్లో ఎస్టోడా ఇండియా అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో? 1502 సంవత్సరంలో. 1502 సంవత్సరంలో భారతదేశంతో వ్యాపారం చేయడానికి ఎస్టోడా ఇండియాను అనే ఒక సంస్థను స్థాపించి భారతదేశంలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోర్చుగల్ దేశస్థులు వారి యొక్క వర్తక స్థావరాలు అన్నిటినీ కూడా భారతదేశం యొక్క పశ్చిమ తీరపు అంచున ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో తూర్పు తీర ప్రాంతాలు అక్కడక్కడ ఏర్పాటు చేసుకున్నప్పటికీ వీరి యొక్క ప్రధాన వర్తక స్థావరాలన్నీ కూడా భారతదేశం యొక్క పశ్చిమ తీర ప్రాంతాలలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్డర్స్ అంటే ఏ తీర ప్రాంతం, మనకి ఈ తీర ప్రాంతాల్లో కొన్ని పేర్లు ఉన్నాయి, కొన్ని రకరకాలుగా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి వస్తే గుజరాత్ తీరం, కొంకన్ తీరం, కెనరా తీరం, మలబార్ తీరం. ఇటు ఈస్ట్కి వచ్చేస్తే బెంగాల్ తీరం, ఓకేనా, సర్కార్ తీరం, కోరమండల్ తీరం అని పిలుస్తుంటామంట. ఈ తీర ప్రాంతాలు వాళ్ళు ఎక్కడెక్కడ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారో చూసుకుందాం. పోర్చుగీస్ వాళ్ళ యొక్క మొట్టమొదటి స్థావరం కాలికట్, కేరళలో గల కాలికట్. ఇక్కడ కేరళలో గల కాలికట్ అనేది వారి యొక్క మొట్టమొదటి స్థావరం. దీన్ని వీళ్ళు 1500 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. పోర్చుగీస్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం ఏదండి? కాలికట్. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు? 1500 సంవత్సరంలో. ఆ తరువాత 1502లో తమ యొక్క స్థావరాలను కొచ్చిన్ మరియు క్యాననూరులో కూడా విస్తరించారు. కొచ్చిన్ మరియు క్యాననూరులో కూడా పోర్చుగీస్ వారు తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు 1502లో మొదటి స్థావరం కాలికట్ 1500, రెండో స్థావరాలు కొచ్చిన్ మరియు క్యానూరు 1502, 1503. ఆ తర్వాత కొంకన్ తీరంలోని గోవాలో వీళ్ళు 1510లో వీళ్ళ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గోవా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూడండి, కర్ణాటకకు మరియు మహారాష్ట్రకు మధ్య ఇక్కడ ఒక రాష్ట్రం చూడండి, మనకు ఒక పాయింట్, అదే గోవా అన్నమాట. ఈ గోవా ప్రాంతంలో వాళ్ళ యొక్క వర్తక స్థావరాలు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? 1510లో ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర తీరంలో బాంబే, ఇక్కడ మనకు ఉంటుంది బాంబేలో 1534లో తమ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ తీర ప్రాంతాల్లో ఉన్న సాల్సెట్టి బేసిన్లను కూడా ఆక్రమించేసి అక్కడ కూడా తమ యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు పోర్చుగీస్ వాళ్ళు. ఆ తర్వాత గుజరాత్ తీరంలో గల సూరత్లో 1540లో తమ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ చిన్న చిన్న యుద్ధాలు చేసి అక్కడున్న స్థానిక పాలకులను ఓడించి భావనగర్, డియు మరియు డామన్లను కూడా వాళ్ళు ఆక్రమించేశారు. ఇలా వీరు తూర్పు తీర ప్రాంతం వెంబడి విస్తరించిపోయారండి. పోర్చుగీస్ వారు ఇలా తూర్పు తీర ప్రాంతం వెంబడి విస్తరించిపోయారు. అంటే తూర్పు తీర ప్రాంతంలో వ్యాపార గుత్తాధిపత్యం అంతా కూడా పోర్చుగీస్ వాళ్ళ చేతిలోనే ఉంది. ఆ విధంగా వాళ్ళు వర్తక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో జరిగిన అనేక పరిణామాల వల్ల వీళ్ళు తమ యొక్క స్థావరాలను తమ యొక్క పశ్చిమ తీర ప్రాంతంలో తమ యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల వాళ్ళ యొక్క స్థావరాలను తూర్పు తీర ప్రాంతానికి షిఫ్ట్ చేసుకున్నారు, కొన్ని కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు. అలా కొత్తగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలు ఏంటంటే మొదటిది హుగ్లీ, బెంగాల్లోని హుగ్లీలో వీళ్ళ యొక్క వర్తక స్థావరం 1779లో ఏర్పాటు చేయబడింది. అంతకంటే ముందు ఈ సత్గావ్ మరియు చిట్టగాంగులు ఏర్పాటు చేసుకున్నారు, కానీ మళ్ళీ వెనక్కి వచ్చారు. ఈ సత్గావ్ మరియు చిట్టగాంగ్ మనకి ఎక్కడ ఉంటాయి? బంగ్లాదేశ్లో ఉంటాయి. వీళ్ళు 1828లో అక్కడ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఆ తర్వాత హుగ్లీలో ఒక పెద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు మన తమిళనాడు రాష్ట్రంలో గల సెయింట్ థామ్లో కూడా తమ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సెయింట్ థామ్నే మనం శాంధోమ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? శాంధోమ్. సెయింట్ థామ్లో కూడా వర్తక స్థావరాన్ని మనం శాంధోమ్ అని కూడా పిలుస్తాం. సెయింట్ థామ్ అన్న శాంధోమ్ అన్న నెక్స్ట్ రెండు ఒకటి. ఈ పోర్చుగీస్ వాళ్ళకి ఆంధ్రదేశంలో కూడా వర్తక స్థావరాలు ఉన్నాయి. 2 చోట్ల వర్తక స్థావరాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ? ఒకటి కృష్ణా జిల్లాలో గల మచిలీపట్నంలో, 2
తమిళనాడు మరియు ఆంధ్ర బార్డర్లో గల పులికాట్ సరస్సు సమీప ప్రాంతంలో. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి? కృష్ణా జిల్లాలో గల మచిలీపట్నం తీర ప్రాంతంలో మరియు ఆంధ్ర మరియు తమిళనాడు బార్డర్ నెల్లూరు ప్రాంతమైన ఆ బార్డర్ ఏరియాలో ఉన్న పులికాట్ ఉప్పునీటి సరస్సు ఉంది కదా, ఆ పులికాట్ ప్రాంతంలో కూడా వీళ్ళకి ఒక వర్తక వ్యాపార కేంద్రం ఉంది. ఇలా వీళ్ళు మొదటగా పశ్చిమ తీరం మీద కాన్సన్ట్రేషన్ చేసి మెల్లగా తూర్పు తీరాన్ని కూడా వచ్చాడు. కానీ తూర్పు తీర ప్రాంతంలో వీళ్ళ యొక్క వ్యాపార వ్యవహారాలు అనేవి అంతకు సక్సెస్ఫుల్ అవ్వలేదు. తూర్పు తీర ప్రాంతంలో వీళ్ళ యొక్క వ్యాపార వ్యవహారాలు అంతకు సక్సెస్ఫుల్ అవ్వకపోవడంతో వీళ్ళు ఈ పశ్చిమ తీర ప్రాంతం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అటు నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇవి పోర్చుగీసు వారి యొక్క వర్తక స్థావరాలు. పోర్చుగీస్ వారి యొక్క వర్తక స్థావరాలు. ఈ వర్తక స్థావరాలు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారంటే అక్కడ సుగంధ ద్రవ్యాలన్నీ, నూలు వస్త్రాలను, మస్లిన్ వస్త్రాలను, పత్తిని తక్కువ ధరకు కొని అక్కడ నుంచి విదేశాలు యూరోప్ కాంటినెంట్కి, మిగతా విదేశీ దేశాలకు ఎగుమతి చేసి అక్కడ ఎక్కువ ధరలకు అమ్మి ఎంతో మొత్తంలో లాభాన్ని పొందుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే ఇన్ని వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్న వీళ్ళకి ఒక కమాండింగ్ అధికారి కావాలి. అంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి అని ఇవన్నీ చూసుకోవడానికి ఒక అధికారి కావాలి. ఇలా పోర్చుగీసు యొక్క వర్తక స్థావరాల వ్యవహారాలని చూసుకోవడానికి వాళ్ళు కొంతమంది అధికారులు నియమించుకున్నారు. వాళ్ళని గవర్నర్లు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? గవర్నర్లు. ఇలా పోర్చుగీస్ వాళ్ళు అనేక మంది గవర్నర్లను నియమించారు వాళ్ళు భారతదేశంలో. అందులో ముఖ్యంగా ఒక నలుగురు ఉన్నారు. ఆ నలుగురు గురించి మనం తెలుసుకుందాం. ఈ నలుగురు వ్యక్తులు భారతదేశం మీద తమ యొక్క ప్రభావాన్ని చూపించారనమాట. అందుకనే ఈ నలుగురు వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈ నలుగురు వ్యక్తులు ఎవరంటే, మొదటగా చూడండి, భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఫ్రాన్సెస్ డి ఆల్మిడా. ఫ్రాన్సెస్ డి ఆల్మిడా. ఈ ఫ్రాన్సెస్ డి ఆల్మిడా 1505లో మొదటిసారిగా భారతదేశానికి గవర్నర్గా నియమించబడ్డాడు. అంటే 1500లో వీళ్ళు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఒక 5 సంవత్సరాల వరకు వీళ్ళు గవర్నర్ని అపాయింట్ చేయలేదు. ఎందుకంటే అంత అవసరం రాలేదు. కానీ తర్వాత బిజినెస్ పెరిగిపోవడం, అనేక గొడవలు వస్తూ ఉండడం వలన వీళ్ళు ఒక గవర్నర్ అపాయింట్ చేసుకున్నారు. ఇలా వీళ్ళు ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి గవర్నర్ ఫ్రాన్సెస్ డి ఆల్మిడా. ఈ ఫ్రాన్సెస్ డి ఆల్మిడా 1505 నుంచి 1509 వరకు 4 సంవత్సరాల పాటు పోర్చుగీస్ స్థావరాలకు గవర్నర్గా వ్యవహరించాడు. ఒక అంబాసిడర్గా వ్యవహరించారన్నమాట. ఇతను తన పరిపాలనా కాలంలో చేసిన ఇతని పరిపాలనా కాలంలో జరిగిన ముఖ్యమైన ఘటనలు ఏంటంటే, మొదటిది ఇతను బ్లూ వాటర్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశాడండి. బ్లూ వాటర్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశాడు ఇతను. ఏంటి బ్లూ వాటర్ పాలసీ అంటే, వీళ్ళు పశ్చిమ తీరం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు కదా, కాబట్టి ఈ పశ్చిమ తీరంలో ప్రవహించే ప్రతి నౌక కూడా, అంటే ఈ అరేబియా సముద్రంలో ప్రవహించే ప్రతి నౌక కూడా తమ యొక్క అనుమతి పొందాలి. తమ యొక్క అనుమతి పొందకుండా ఈ అరేబియా సముద్రంలో ఏదైనా నౌక ప్రవహిస్తే ఆ నౌకని వీళ్ళు ధ్వంసం చేసేవాళ్ళు, లేదా ఆక్రమించేవాళ్ళు, లేదా వారిని పట్టుకొని శిక్షించేవారు. దీన్నే బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానం అంటారు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఫ్రాన్సెస్ డి ఆల్మిడా. ఈ నీటి విధాన భాగంలోనే ఇతను కొన్ని రాజ్యాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఏ దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చిందంటే, ఈజిప్ట్ మరియు అరబ్. ఈ ఈజిప్ట్ మరియు అరబ్ దేశస్తులే ఎక్కువగా అరేబియా సముద్రాన్ని ఉపయోగిస్తారు భారతదేశంతో వ్యాపారం చేయడానికి. అలాంటి ఈ సముద్రం మీద ఇతన్ని ఆంక్షలు విధించేసరికి వీళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చి ఇతని మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఈ యుద్ధము డియూలో 1509లో డియూ వద్ద ఈజిప్ట్ మరియు అరబ్ వర్తకులకు మరియు ఫ్రాన్సెస్ డి ఆల్మిడా యొక్క సైన్యానికి ఒక యుద్ధం జరిగింది, భీకర యుద్ధం సముద్రంలో. ఈ యుద్ధంలో ఫ్రాన్సెస్ డి ఆల్మిడా ఈజిప్ట్ మరియు అరబ్ దేశస్తులను చిత్తుగా ఓడించి అరేబియా సముద్రం మీద తన గుత్తాధిపత్యాన్ని నిలుపుకున్నాడు. ఇలా ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో, ఆ యుద్ధంలో భాగంగా ఇతను గాయాల పాలై కొంచెం శక్తి నశించి అదే యుద్ధ సమయంలో చనిపోయాడు. ఫ్రాన్సెస్ డి ఆల్మిడా 1509 డియూ వార్ల సందర్భంగా విజయం సాధించినప్పటికీ కూడా అదే యుద్ధంలో చచ్చిపోయాడు. అండ్ ఇతను కొచ్చిన్లో కోట నిర్మించాడు. క్యాననూర్ని ఒక బలమైన ప్రదేశంగా మార్చేశాడు.
హీ మేక్ క్యాననూర్ యాజ్ ఎ స్ట్రాంగెస్ట్ ప్లేస్ అండ్ హీ బిల్ట్ ఎ ఫోర్ట్ ఇన్ కొచ్చిన్. సో ఇలా ఫ్రాన్సిస్ డి ఆల్మెడా చనిపోవడంతో భారతదేశానికి కొత్త గవర్నర్ కావాలి. కొత్తగా వచ్చిన వ్యక్తే అల్ఫాన్సో డి ఆల్బుకర్క్. అల్ఫాన్సో డి ఆల్బుకర్క్. ఈ అల్ఫాన్సో డి ఆల్బుకర్క్ 1509 నుంచి 1515 వరకు భారతదేశంలో పోర్చుగీస్ గవర్నర్గా తన బాధ్యతలు నిర్వహించాడు. భారతదేశంలో పనిచేసినటువంటి పోర్చుగీస్ గవర్నర్లందరిలో కల్లా గొప్పవాడు ఎవరంటే ఈ అల్ఫాన్సో డి ఆల్బుకర్క్. ఈ అల్ఫాన్సో డి ఆల్బుకర్క్ రావడంతోనే ఏం చేశాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లూ వాటర్ పాలసీని క్యాన్సిల్ చేశాడు. బ్లూ వాటర్ పాలసీని ఎందుకు క్యాన్సిల్ చేశాడంటే సముద్రం మీద గుత్తాధిపత్యం తీసుకుని మనమేం చేసుకుంటాము, ఏ తుఫాను వచ్చినా ఏ ఇది వచ్చినా సరే మనకే లాస్ అవుతుంది, వాళ్ళు వేరే మార్గాన్ని చూసుకుంటారు. మనకు కావాల్సింది సముద్రం మీద గుత్తాధిపత్యం కాదు, మనకు కావాల్సింది భారతదేశం మీద గుత్తాధిపత్యం. భారతదేశం మీద గుత్తాధిపత్యం. ఈ భారతదేశం మీద మనకి ఆధిపత్యం కమాండింగ్ కావాలంటే మనం ఏం చేయాలి, భారతదేశంలో మన రాజ్యాలను స్థాపించాలి. భారతదేశంలో వీక్గా ఉన్న రాజ్యాలు ఏవో కొనుక్కొని ఆ రాజ్యాల మీద దాడి చేసి మనం ఆ రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలి, భారతదేశంలో మన జెండా శాశ్వతంగా ఎగరాలి అని చెప్పి భారతదేశంలో రాజ్య స్థాపన సిద్ధాంతాన్ని ఇతను తీసుకొచ్చేశాడు. అందుకే ఆల్బుకర్క్ని ఏమని పిలుస్తారంటే ద ఫాదర్ ఆఫ్ పోర్చుగీస్ కాలనీస్ ఇన్ ఇండియా. ద ఫాదర్ ఆఫ్ పోర్చుగీస్ కాలనీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో పోర్చుగీస్ రాజ్య స్థాపనకు దోహదపడిన వాడిగా ఆల్బుకర్క్ని అభివర్ణిస్తారన్నమాట. ఇందులో భాగంగా ఇతను ఏం చేశాడంటే మొదటిగా ఒక బలమైన రాజు, అంటే మన శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు, ఈ సిద్ధాంతము ప్రాచీన కాలం నుంచే ఉంది. ఇలా తనకు ఆ తూర్పు తీర ప్రాంతంలో ఆ పశ్చిమ తీర ప్రాంతంలో తనకు శత్రువులుగా ఉన్న వాళ్ళు ఎవరంటే బహుమని రాజ్యులు. బహుమని రాజులు. ఈ బహుమని రాజులని ఓడించడం తన వల్ల కాదు, ఎందుకంటే తను సింగిల్. కానీ ఓడించవచ్చు ఎలా, అప్పటికి బహుమని రాజుల్ని ఒక రాజు చిత్తుగా ఓడించి ఉన్నాడు. ఎవరా రాజు అని ఎంక్వైరీ చేస్తే అతనే ద గ్రేట్ ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయలు. ఇతను శ్రీకృష్ణదేవరాయలకి వెళ్ళి అతన్ని రకరకాల కానుకలు ఇచ్చి ఇంప్రెస్ చేసి అతనితో ఫ్రెండ్షిప్ పెంచుకున్నాడు. ఫ్రెండ్షిప్ పెంచుకొని తనకు కొన్ని వాగ్దానాలు చేశాడు, ప్రామిసెస్ చేశాడు. ఎలాంటి ప్రామిసెస్ చేశాడు, మిత్రమా మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, నీకు యుద్ధంలో అశ్విక దళం అనేది వీక్గా ఉంది, ఎందువల్లంటే భారతదేశ గుర్రాలు యుద్ధానికి పనికిరావు, భారతదేశ గుర్రాలు జర్నీ చేయడానికి పనికొస్తాయి కానీ యుద్ధానికి పనికిరావు, యుద్ధంలో స్పీడ్గా పరిగెత్తే గుర్రాలు కావాలి. మా దేశం నుంచి అరబ్ దేశం నుంచి నీకోసం నేను బాగా హైబ్రిడ్ జాతి చెందిన గుర్రాలను దిగుమతి చేస్తాను, ఈ గుర్రాలతో నీ యుద్ధంలో అత్యంత వేగంగా కదులుతూ వెళ్ళొచ్చు. అది కాక నీ శత్రువులు నీ మీద గెలవకుండా ఉండాలంటే నీ దగ్గర బలమైన ఆయుధాలు ఉండాలి. బలమైన ఆయుధాలు అంటే ఏంటి, నా దగ్గర ఫిరంగులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, ఇవి నీకు ఇచ్చేస్తాను, నువ్వు నీ శత్రువులతో పోరాడి యుద్ధం సాధించు, నీ విజయమే నా విజయం అన్నట్టు మన శ్రీకృష్ణదేవరాయలను ఇంప్రెస్ చేసి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకొని 1510లో తన మనసులో ఉన్న మాటని ఎస్కేడికి చెప్పేశాడు. ఏమని, నేను గోవాని ఆక్రమించి గోవాలో ఒక కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, బట్ ఆ గోవాని బహుమని రాజులు పాలిస్తున్నారు, నేను గెలవలేకపోతున్నాను, నువ్వు నాకేమైనా హెల్ప్ చేస్తావు అనేసరికి ఎలాగో బహుమని రాజులు శ్రీకృష్ణదేవరాయలకి శత్రువులు. అదీకాక మన ఆల్బుకర్క్ ఏమని చెప్తున్నాడంటే అన్ని రకాలుగా నీకు యుద్ధాలు నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నానని చెప్పి సరే అని చెప్పి తన సైన్యాన్ని పంపాడు. ఇలా శ్రీకృష్ణదేవరాయల సహాయంతో అప్పటి బహమనీ పాలకుడైన యూసఫ్ ఆదిల్ షాను ఎస్కేడి సహాయంతో ఓడించి 1510లో గోవాను ఆక్రమించి అక్కడ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు మన యొక్క ఆల్బుకర్క్. ఈ వర్తక స్థావరాన్ని ఆక్రమించిన తర్వాత ఇతనికి శ్రీకృష్ణదేవరాయలకి 1511లో 1511లో ఒక సంధి జరిగింది. దీన్నే మైత్రి సంధి అని పిలుస్తారు. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన సంధిని ఏమని పిలుస్తారంటే మైత్రి సంధి. మైత్రి సంధి ఎవరికి మధ్య జరిగింది, 1511లో ఆల్బుకర్క్ మరియు శ్రీకృష్ణదేవరాయలకి మధ్యలో జరిగిందనమాట. దీని తర్వాత ఇతను మెల్లగా 1511లో మలక్కాను, 1515లో అర్మాజులను కూడా ఆక్రమించేశాడు. 1511లో మలక్కాను, 1515లో అర్మాజులను కూడా ఆక్రమించి పోర్చుగీస్ యొక్క సామ్రాజ్యాన్ని భారతదేశంలో విస్తరింపజేస్తూ ముందుకు వెళ్ళాడు. ఇతను ఈ సామ్రాజ్య విస్తరణకు
ఇంకొక పద్ధతిని కూడా ఫాలో అయ్యాడు, అవే వివాహాలు. ఇక్కడున్న ప్రజలు మనకి సపోర్ట్ చేయాలంటే, మనకి హెల్ప్ చేయాలంటే మనం వారితో బంధుత్వాన్ని కలిగి ఉండాలి. బంధుత్వాన్ని ఎలా కలుగుతాం మనము? ఒకటి, పెళ్ళిళ్ళ ద్వారా ఎక్కువ బంధుత్వం ఏర్పడుతుంది. కాబట్టి మీరు భారతదేశంలో ఉన్న స్త్రీలను వివాహం ఆడండి. భారతదేశంలో ఉన్న స్త్రీలను వివాహం ఆడండి. మీకు పుట్టిన పిల్లలు మీ యొక్క వారసులుగా ఉండిపోతారు. ఇక్కడ ప్రజలు మీకు బంధువులు అవుతారు. మీరు ఇక్కడ స్ట్రాంగ్గా ఉండిపోతారు. పోర్చుగీస్ దేశం అనేది భారతదేశంలో విస్తరించిపోతుందని చెప్పాడు. దీంతో అనేక మంది పోర్చుగల్ వాస్తవ్యులు భారతదేశ స్త్రీలను వివాహం ఆడడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి పోర్చుగల్ వాళ్ళకి భారతీయులకి పుట్టిన పిల్లలని ఏమని పిలుస్తామంటే మనం గోవాన్స్ అని పిలుస్తాం. గోవాన్స్ అని పిలుస్తాం. అరబ్బులకి కేరళ ప్రజలకు పుట్టిన ప్రజలను మోప్లాలు అని పిలుస్తాం. అలాగే భారతీయులకి పోర్చుగల్ వాస్తవులకి పుట్టిన పిల్లలను గోవాన్స్ అని పిలుస్తాం. ఇలా అల్బుకర్క్ భారతదేశం మీద తన యొక్క చెరగని ముద్రను వేశాడనమాట పోర్చుగీస్ రాజ్య స్థాపనలో భాగంగా. అల్బుకర్క్ తర్వాత గవర్నర్ జనరల్గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. తర్వాత ఇంకొందరు ఏర్పాటు చేసుకున్నారు, బాధ్యతలు స్వీకరించారు. కానీ అందులో ముఖ్య వ్యక్తి ఎవరంటే నినోడి కున్హా. ఈ నినోడి కున్హా 1529 నుంచి 1538 వరకు భారతదేశంలో పోర్చుగల్ గవర్నర్గా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఇతను 1530లో తన సామ్రాజ్యాన్ని కొచ్చి నుంచి గోవాకి మార్చాడు. అంటే 1530 వరకు పోర్చుగల్ వర్తక వ్యాపారాల యొక్క ప్రధాన స్థావరం ఏదంటే కొచ్చి. ఆ తర్వాత కొచ్చి నుంచి ఎక్కడికి మార్చారు? వాళ్ళు గోవాకి మార్చారు. ఎవరు మార్చారు గోవాకి? నినోడి కున్హా అని చెప్పే గవర్నర్ జనరల్. ఇతను గుజరాత్ మీద దాడి చేసి డియు మరియు డామన్లను ఆక్రమించేశాడని. 1534లో డియును, 1538లో డామన్ అని చెప్పి ఐలాండ్స్ని ఆక్రమించేశాడు. ఈ డియును ఆక్రమించే భాగంలో ఆ గుజరాత్ని పాలిస్తున్న సుల్తాన్ ఉన్నాడు. ఎవరు? బహదూర్ షా. సుల్తాన్ బహదూర్ షా. ఈ బహదూర్ షాని మాట్లాడుకుందాం రారా అని పిలిచి సముద్ర మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్య సంధి కుదరలేదు, నువ్వే అంతంతే నేనంత అని చెప్పి డిస్కస్ చేసుకున్నారు. కోపాన్ని పట్టుకోలేకపోయిన నినోడి కున్హా బహదూర్ షాను బంధించి అరేబియా సముద్రంలో ముంచివేసి చంపేశాడు. గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాను చంపిన పోర్చుగల్ గవర్నర్ ఎవరండి? నినోడి కున్హా. ఎలా చంపాడు? బంధించి అరేబియా సముద్రంలో ముంచివేసి చంపేశాడనమాట. మన ఛత్రపతి సినిమాలో ప్రభాస్కి కాలు చేతులు కట్టి సముద్రంలో వదిలేస్తారు చూడండి, అలా అన్నమాట. ఆ తర్వాత చిట్ట చివరి గవర్నర్ మార్టిన్ అల్ఫాన్సో డిసౌజా. చిట్ట చివరి అని కాదు, గొప్ప వాళ్ళలో చిట్ట చివరి గవర్నర్ ఎవరంటే మార్టిన్ అల్ఫాన్సో డిసౌజా. ఇతను 1542 నుంచి 1545 వరకు పోర్చుగల్ గవర్నర్గా వ్యవహరించాడు. ఇతని కాలంలో జరిగిన ముఖ్య సంఘటన ఏంటంటే క్రైస్తవ మత ప్రచారకుడైనటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ 1542లో 3వ జాన్, పోర్చుగల్ రాజు 3వ జాన్ యొక్క అనుమతితో భారతదేశంలో పర్యటించాడండి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు ఆల్ఫాన్సో డిసౌజా యొక్క కాలంలో 3వ జాన్ యొక్క అనుమతితో భారతదేశంలో తన యొక్క ప్రచారాన్ని కొనసాగించాడు. తన తర్వాత చైనా వెళ్ళిపోయి చైనాలో చనిపోయాడు. చైనాలో చనిపోయిన తర్వాత ఈ పోర్చుగల్ వాళ్ళు ఏం చేశారంటే ఇతని చైనాలో ఉంచకూడదని చెప్పి అతని యొక్క సమాధిని తవ్వి తీసుకొచ్చేశారు గోవాకి తీసుకువచ్చి వీళ్ళు ఏం చేశారంటే గోవాలో ఒక చర్చిని నిర్మించారు. ఆ చర్చి పేరే బామ్ జెసికా బెసిలికా చర్చ్. వీళ్ళు గోవాలో నిర్మించిన చర్చ్ బామ్ జీసస్ బెసిలికా చర్చ్. ఆ చర్చిలో ఇతని యొక్క పార్థివ దేహాన్ని అలా ఉంచేశారు, కొన్ని రకాల కెమికల్స్ని పూసి. ఇప్పటికి కూడా మీరు ఆ చర్చికి వెళ్తే ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క పార్థివ దేహాన్ని ఇప్పటికీ మీరు చూడొచ్చు. ఆ పార్థివ దేహం అనేది ఇప్పటికీ చెడిపోకుండా అలాగే ఉందన్నమాట. వీళ్ళు ప్రముఖమైన పోర్చుగల్ గవర్నర్లు. ఇలా ఒక వెలుగు పొందిన పోర్చుగీస్ సామ్రాజ్యం భారతదేశంలో ఎలా పతనమైపోయింది. ఆ పతనానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఏంటా కారణాలు అంటే మొదటిది, నేను మీకు ఇందాక ప్రీవియస్గా కాబ్రాల్ గురించి చెప్పాను. ఈ కాబ్రాల్
భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే ప్రాసెస్లో ఏం చేశాడంటే ఒక కొత్త దేశాన్ని కనుక్కున్నాడు, అదే బ్రెజిల్ దేశం. బ్రెజిల్ దేశాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు? క్యాబ్రాల్ అనమాట. క్యాబ్రాల్ ఎప్పుడైతే బ్రెజిల్ దేశాన్ని కనుక్కున్నాడో అది భారతదేశం కంటే పెద్ద దేశం కనబడింది వాళ్ళకి. భారతదేశం కంటే పెద్ద దేశంగా కనబడంతో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ యొక్క వలసలన్నిటిని కూడా తీసుకెళ్ళి బ్రెజిల్ దేశంలో స్థాపించడం స్టార్ట్ చేశారు. ఇలా బ్రెజిల్ దేశంలో స్థాపించడంతో భారతదేశం మీద వీళ్ళ యొక్క శ్రద్ధ తగ్గిపోయింది. అదొక కారణం. వీళ్ళ యొక్క పతనంలో మొదటి కారణం ఏంటంటే బ్రెజిల్పై అత్యధిక కాన్సన్ట్రేషన్ని పే చేయడం అనమాట. అత్యధిక మోస్ట్ అటెన్షన్ని పే చేయడం. వీళ్ళు రెండవ కారణం, వీళ్ళు జహంగీర్ పరిపాలనా కాలంలో బెంగాల్లో కొన్ని యథోపనులు చేశారు. దీంతో కోపైన షాజహాన్ ఏం చేశారంటే షాజహాన్ కాలంలో 1630లో వీళ్ళని బెంగాల్ నుంచి పూర్తిగా తరిమి కొట్టేశాడు. సో దాంతో వీళ్ళు బెంగాల్ని కోల్పోయారు. తర్వాత 1739లో ద గ్రేటెస్ట్ పీష్వా ఆఫ్ ఆల్ టైమ్, పీష్వా బాజీరావ్ ఒకటవ బాజీరావు. ఎవరి పీష్వాలు ఏంటంటే మనకి వీళ్ళు మరాఠాలు వచ్చినప్పుడు మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ పీష్వా బాజీరావ్ ఏం చేశాడంటే సాల్సెట్టి మరియు బేసిన్ ప్రాంతాలను ఆక్రమించేశాడు. సాల్సెట్టి మరియు బేసిన్ ప్రాంతాలను ఆక్రమించేశాడు. అండ్ 1668 ప్రాంతంలో ఔరంగజేబ్ మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించేశాడు వీళ్ళవి. సో టోటల్గా వీళ్ళు ఈ ప్రాంతాలను కోల్పోతూ భారతదేశం మీద ఆధిపత్యం కోసము అప్పటికే బలంగా ఉన్న బ్రిటిష్ వారితో అనేక నౌకా యుద్ధాలు చేశారు. ఆ నౌకా యుద్ధాలన్నింటిలో వీళ్ళు ఓడిపోయి వీళ్ళ యొక్క వర్తక స్థావరాలన్నింటినీ పూర్తిగా కోల్పోయి చివరిగా 3 ప్రాంతాలకే పరిమితమయ్యారండి. వీళ్ళు చివరిగా 3 ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఏంటా 3 ప్రాంతాలు అంటే మనందరికీ తెలిసినవే. ఒకటి గోవా, డియు, డామన్. పైన నేను మీకు ఇంతకుముందు చెప్పిన అనేక కారణాల వల్ల వీళ్ళ యొక్క గుప్తాధిపత్యాన్ని కోల్పోయి చివరిగా ఈ 3 ప్రాంతాలకే అంకితమయ్యారు. ఈ 3 ప్రాంతాలకు అంకితమై వీళ్ళు భారతదేశం స్వాతంత్రం వచ్చినా కూడా వీళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, మేము మాత్రం ఇది వదిలిపెట్టి వెళ్ళమని చెప్పి అలా కూర్చోసాగారు. అప్పటికి భారతదేశ ప్రభుత్వం అనేక రకాలుగా బుజ్జగిచ్చింది, అనేక ఆఫర్స్ ఇచ్చింది, అయినా వాళ్ళు వినలేదు. వీళ్ళు ఎలాగో వినట్లేదని చెప్పి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి అప్పటి ప్రధానమంత్రి అయిన ఎల్బి శాస్త్రి గారు ఆపరేషన్ విజయ్ 1961లో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఎల్బి శాస్త్రి గారు ఆపరేషన్ విజయ్ అనే ఒక సైనిక చర్య ద్వారా ఈ 3 ప్రాంతాలను ఆక్రమించేసి భారతదేశంలో కల్పించారు. దీంతో పోర్చుగీస్ వాళ్ళు ఇష్టం లేకున్నా సరే భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా పోర్చుగీస్ వాళ్ళ యొక్క సామ్రాజ్య స్థాపన మరియు వాళ్ళ యొక్క పతనం ఈ విధంగా భారతదేశంలో జరిగింది. అయితే ఈ భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళు దాదాపు ఎన్ని సంవత్సరాలు, ఎప్పుడో 1500లో వచ్చారు, 1961 వరకు ఉన్నారు. దాదాపు 400 సంవత్సరాలు భారతదేశంలో ఉండేసరికి వాళ్ళు చేసిన అనేక పనులు, వాళ్ళ యొక్క మాటలు అవన్నీ కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించాయి, మనం ఎఫెక్ట్ అయ్యాం. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో చేసిన పనుల్లో మొదటిది క్రైస్తవ మత ప్రచారం. భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి నాంది పలికినది పోర్చుగీసు వారు. తర్వాత వీళ్ళు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ముద్రణా యంత్రాన్ని, ప్రింటింగ్ మెషిన్ ఇంట్రడ్యూస్ చేశారండి. భారతదేశంలో ప్రింటింగ్ మెషిన్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. జర్మన్ దేశానికి చెందిన జాన్ గుటెన్బర్గ్ 14వ శతాబ్దంలో ఒక ప్రింటింగ్ మెషిన్ కనుగొన్నాడు. ఆ తర్వాత దాన్ని వీళ్ళు భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా వీళ్ళు భారతదేశంలో 1556లో తొలిసారిగా ముద్రణ యంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ఒక బుక్ని ప్రింట్ చేశారు. భారతదేశంలో ముద్రితమైన మొట్టమొదటి పుస్తకం సెయింట్ పీటర్ హిస్టరీ
దీన్ని ఏ భాషలో ప్రింట్ చేశారంటే మరాఠీ. ఇట్ ఈస్ ప్రింటెడ్ ఇన్ మరాఠీ లాంగ్వేజ్. భారతదేశంలో ప్రింట్ అయిన మొట్టమొదటి పుస్తకం సెయింట్ పీటర్స్ చరిత్ర. దీన్ని మరాఠీ భాషలో ప్రింట్ చేశారు. తెలుగులో ప్రింట్ అయిన మొట్టమొదటి పుస్తకం బైబిల్. తెలుగులో ప్రింట్ అయిన మొట్టమొదటి పుస్తకం బైబిల్. భారతదేశంలో అయితే సెయింట్ పీటర్ చరిత్ర మరాఠీ భాషలో, తెలుగులో అయితే బైబిల్ అన్నమాట. అండ్ దీంతోపాటు వీళ్ళు అక్బర్ కాలంలో మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక పంటని ఇంట్రొడ్యూస్ చేశారండి. స్మోకింగ్ కాజెస్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం కదా, ఆ స్మోకింగ్కి ఉపయోగపడే పొగాకుని భారతదేశానికి పరిచయం చేసింది మన పోర్చుగల్ వాళ్ళే. వీళ్ళు అక్బర్ కాలంలో దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే జహంగీర్ వచ్చి దాన్ని క్యాన్సిల్ చేసేసాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రాజులు దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. ఈరోజు పొగాకు అనేది చాలామంది జీవితంలో ఒక పార్ట్ అయిపోయిందన్నమాట. పొగాకు లేకుండా బతకలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భారతదేశంలో. ఒక పొగాకునే కాదు వీళ్ళు భారతదేశంలో అనేక రకాల నూతన వస్తువులను ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మొదటి ప్లేస్లో ఉంది టొబాకో. నెక్స్ట్ కార్న్, మొక్కజొన్నను కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మిర్చి అండ్ పొటాటో. సో ఈ వస్తువులన్నీ మనం ఈరోజు మనం ఆహార పదార్థాలుగా వాడుతున్న ఇవన్నీ కూడా పోర్చుగీస్ వాళ్ళు మన దేశంలో తీసుకొచ్చినవి. ఓకేనా. సో ఈ పొటాటోస్ని మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో పండించడం వల్ల బంగాళదుంపలని పిలిచేవాళ్ళు దాన్ని. ఆ బంగాళదుంపలే క్రమేపీ బంగాళదుంపలుగా మారిపోయాయి. ఆ తర్వాత ఈ మిర్చిని మనము తెలుగులో మిరపకాయలని పిలుస్తాం. ఎందుకు మిరపకాయలని పిలుస్తామంటే ఈ మిర్చి పంట రాకముందు భారతదేశంలో కారానికి మనం ఉపయోగించేది మిరపకాయలు, మిరియాలు. ఈ మిరియాల ప్లేస్ని ఇవి రీప్లేస్ చేశాయి. ఎలా? కాయల రూపంలో. వీటిని మిరంపకాయలని పిలిచేవాళ్ళు. ఇలా ఇవి మిర్చి అనేది మిరపకాయలుగా మారిపోయి మన యొక్క ఆహార పదార్థాల్లో ఒక భాగంగా ఏర్పడిపోయాయి అన్నమాట. ఓకేనా. ఈ పోర్చుగీస్ వాళ్ళని బుడత కీచులు అని కూడా పిలుస్తారండి. ఈ పోర్చుగీస్ వాళ్ళని ఏమని పిలుస్తాం? బుడత కీచులు అని పిలుస్తాం. ఇలాగే ఇవన్నీ కాదు, వీటితో పాటు మనం డైలీ వాడుతున్న మేస్త్రి, గిడ్డంగి ఇలాంటి పదాలు కూడా పోర్చుగీస్ పదాలు. ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో అన్ని సంవత్సరాలు ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లకి, వాళ్ళ యొక్క భాషలకు మనము అఫెక్ట్ అయిపోయాం అన్నమాట. మన దైనందిక జీవితంలో అవి ఒక భాగమైపోయాయి. సో ఫ్రెండ్స్, ఇది పోర్చుగీస్ యొక్క సామ్రాజ్య స్థాపన, పతనము, మన మీద వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్. మనం నెక్స్ట్ క్లాస్లో వీరితో పాటు వీరు వెనకాల ఫాలో అయ్యారు కదా, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, డెన్మార్క్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, సో మన ఆర్కే అకాడమీ అనేది మీకు గ్రూప్ 2 అండ్ ఎస్ఐ లెవెల్స్లో మీకు కావాల్సిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని ఇంట్రడ్యూస్ చేయాలని, మీకు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, కాస్ట్ కూడా చాలా తక్కువ. కాబట్టి మీరు ఫస్ట్ క్లాసెస్ వినండి, నచ్చిన తర్వాత వీటిని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ రీసెంట్గా నిన్న మీరు చూశారు, విన్నారు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానంటుంది. సో ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో కూడా మా యొక్క సబ్జెక్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో వీఆర్ హియర్ టు గివ్ అవర్ బెస్ట్ అండ్ బీ రెడీ టు టేక్ యువర్ బెస్ట్. సో ఫ్రెండ్స్, సో టోటల్గా చెప్పాలి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మేము అందిస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని నీట్గా నోట్ చేసుకొని మీ యొక్క ఫ్యూచర్లో మీకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ వాచ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ వీఆర్ ఫ్రమ్ ఆర్కే Academy Vijayanagaram. I'm very thankful to RK Academy Vijayanagaram for giving such a great and pleasant opportunity to me. Thank you friends. Thank you. Sir.
ఆపలేదు. పులి రావాలి, పులికే తెలుసు కెమెరా వర్క్. రమ్మని చెప్పు, ఆపాలి చెప్పు. లాగిస్తాను కానీ చూడదు, ఆపలేదు నేను ఇంకా. ఇది ఆపలేదండి నువ్వు. క్లాస్ ఆపలేదు. క్లాస్ క్లోజ్ చేసి పులి